హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? అసలు ఓట్ ఎందుకు వేయాలి? ఓటు అనేది వజ్రాయుధం. ఈ మాట కొన్ని దశాబ్దాల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడు మన దేశంలో ఎన్నికలు జరిగినా 70% పోలింగు నమోదైంది అంటేనే అదో పెద్ద ఘనతలా భావిస్తున్నాం. చాలా సందర్భాలలో 60% దగ్గరలోనే పోలింగు నమోదవుతుంది. ఇలా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అందరికీ తెలిసిన చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే ఇలా తక్కువ పోలింగు నమోదవుతోంది. అంటే నిరక్షరాస్యులు కూడా ఓటు విలువ తెలుసుకుని వయోవృద్ధుల సైతం పోలింగు కేంద్రాలకు వచ్చి ఓట్లేస్తుంటే సూటు బూటు వేసుకున్న పెద్దోళ్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు. జనవరి 25వ తేదీన ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన సందర్భంగా ప్రతి ఏటా ఈ దినోత్సవం చేస్తూ ఆ రోజున ఓటర్లలో చైతన్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఓటు ఎందుకు వేయాలి? వేస్తే లాభమేంటి? వేయకపోతే నష్టమేమిటో ఇప్పుడు మనం చూద్దాం. 400 పైచిలుకు భాషలు, వివిధ కులాలు, మతాలు కలిగి ఉన్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం చాలా కష్టం. అందుకు ఏకైక మార్గం అందరూ ఓట్లు వేయడమే. ఓ ఎన్నికల్లో 60% పోలింగు నమోదైంది అనుకుందాం. అందులో 10 మంది అభ్యర్థులుంటే వారి మధ్య ఓట్లు చీలగా మహా అయితే 10 నుంచి 15% లోపు ఓట్లు మొత్తం ఓటర్లలో సాధించిన వాళ్ళు కూడా ఎన్నికైపోయే అవకాశం ఉంది. అంటే దాదాపు 85 నుంచి 90% మంది అక్కర్లేదనుకునే వాళ్ళ సైతం ప్రజాప్రతినిధి అవుతున్నారన్నమాట. అలా కాకుండా 100కి 100% లేదా 80 నుంచి 90% వరకు పోలింగ్ జరిగితే నిజమైన ప్రజాభిప్రాయం ఫలితాలలో ప్రతిబింబిస్తుంది. ఎక్కువ మంది ప్రజలు కావాలనుకున్న వాళ్లే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతున్నారు. ఇటీవల కాలంలో ఓటర్ల నమోదు ఎక్కువగానే జరుగుతోంది. నాయకులు దగ్గరుండి చేర్పించడము, ఆన్లైన్ ఓటరుగా నమోదు చేసుకునే ప్రక్రియ ఎక్కువ మందికి తెలియడము, ఏదైనా ఓటర్ల నమోదు గణనీయంగా పెరిగింది. కానీ ఓటర్ గుర్తింపు కార్డును కేవలం ఫోటో గుర్తింపు కార్డుగా వినియోగించుకోవడం మాని ఎన్నికలలో ఓట్లు తప్పనిసరిగా వేయాలి. చదువుకున్న వాళ్ళు తమ సొంత ఆలోచనతో ఓటు వేస్తారు తప్ప ఎలాంటి ప్రలోభాలకు లోను కారు. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా ఓట్లు వేస్తే డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళు కాకుండా నిజం రాజకీయాలను బాగు చేద్దాం అనుకునే వాళ్లకు అవకాశం వస్తుంది. కేవలం ఓట్లు వేయడమే కాదు, రాజకీయాలు కుళ్ళిపోయాయి అనుకోవడం మానేసి ఆ కుళ్ళును దగ్గర నుండి కడగాలని అనుకోవడం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది. అంటే యువత రాజకీయాల్లోకి ప్రవేశించాలి. కొత్తగా ఓటు వేస్తున్నారా? ఓటు ఎలా వేయాలి? పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రక్రియ ఏమిటి? అసలు ఈవీఎం మిషన్ అంటే ఏమిటి? వీవీప్యాట్ అంటే ఏమిటి అన్న సందేహాలు చాలా మంది ఓటర్లలో తలెత్తుతుంటాయి. నేడు ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈసారి చాలా మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో చాలా మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగు జరగనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమందరం సరైన నాయకుడిని ఎన్నుకుందాం. మీలో ఎంతమంది మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కింద కామెంట్స్ లో నాతో షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.